దొరముళ్లలో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు, అభిమానులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో వక్తలు ముద్రగడ ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రజానాయకుడు, ఉద్యమ నేత, పేద బడుగుల బలహీన వర్గాలకు పెన్నిదైనటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు అకాల మరణాన్ని చిందిస్తూ ఐపోలవరం మండల ఆటో కార్మికులందరూ కూడా ఘనమైన నివాళులు అర్పించడానికి మరి ఆయన వేదిక వద్దకు వచ్చాము. మరి ఆయనకి గొప్ప నాయకుడు. మరి కాపుల్లో రంగా గారి తర్వాత కాపుల ఆత్మ గౌరవాన్ని రంగా గారి అనంతరం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కాపుల ఆత్మ గౌరవ పోరాటాన్ని చేసిన మహానాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. కాపుల్లో ఉన్న నిరుపేదలకు రిజర్వేషన్ల పోరాట సమితితో వాళ్ళకు విద్యా హక్కులు, ఉద్యోగ హక్కులు కల్పించాలని, ఆ పేదలను కాపాడాలని, ఆ కులాన్ని, ఆ పేదలను మేధేసుకుని పోరాడి తను నిరంతర పోరాటం చేసి ఈ వేళ ఆయన అకాల మరణం చెందినందుకు మన వర్గాలన్నిటికీ కూడా ఇప్పుడున్న నాయకులు, ఆ కులం మీద పనిచేస్తున్న నాయకులంతా కూడా ఆయన ఆశయాలను నెరవేర్చి, ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిస్తూ ఆ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ఆ వర్గాలను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పుడున్న నాయకులను గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాము. ముద్రగడ పద్మనాభం గారు నన్ను కాలం చేసినందుకు చాలా బాధాకరంగా, మహనీయుడు, అందరవాడు ఉన్నత పదవులని క్షుణ్ణంగా పక్కన పెట్టి ప్రజాసేవ కోసం పోరాడిన మహనీయుడు. అటువంటి మహనీయుడు కోల్పోవటం చాలా బాధాకరంగా ఉంటుంది. దేశం ప్రజలందరికీ కూడా ఆయన చాలా ఇష్టుడు, ఆత్మీయుడు. అటువంటి ఆత్మీయుడు ఇవాళ కాలం చేసినందుకు చాలా బాధగా, ఎవరో ప్రజలు ఆ కులం ఈ కులం కాకుండా అందరూ కూడా ఆయన్ని మహానుభావుడు కోల్పోయాడు. అటువంటి మహానుభావుడిని మళ్ళీ మనం చూడలేం అనే ఆవేదనతోటి చాలా చిగుస్తుంది. ముద్రగడ పద్మనాభం గారిని చూడటానికి బయలుదేరి ఇర్లంపూడి వెళ్ళి ఆయన పాదాబంధాలు చేసుకుని ఉద్దరిని బయలుదేరుతున్నాం. జాతిని చాలా ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఏకైక నాయకుడు ఆయన. ఎలాగంటే ఒక డైమండ్, కోహినూర్ డైమండ్ ఎంతటి విలువైందో అంత గొప్ప నాయకుడు ఆయన. కానీ ఆయన పోవడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. అటువంటి నాయకులు మళ్ళీ వస్తారో లేదో కూడా తెలియదు. కానీ కాపు జాతి అయితే మాత్రం చాలా మంచి నాయకుని కోల్పోయింది. ముఖ్యంగా ఒక అంబేద్కర్ గారి విగ్రహాన్ని కాపు కులంలో కూడా, గ్రామంలో కూడా పెట్టమన్న ఏకైక నాయకుడైన. ఎందుకంటే కులాలు అందరూ అన్నదమ్ములు, మనం ఎవరు వేరు కాదు, అందరూ మనం అన్నదమ్ముల్లో ఉండాలని చెప్పిన ఏకైక నాయకుడు. అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది. చాలా బాధాకరం. అన్ని కులాల వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఆయనకి. ఎందుకంటే ఆయన ఉన్న ఆస్తిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేశాడు ఆయన. ఈవేళ వాళ్ళ కుటుంబం కూడా చాలా ఇబ్బందుల్లో కూడా ఉంది. కారణం ఏంటంటే ఆయన ప్రజాసేవకుడైన. అటువంటి నాయకుడిని కోల్పోయాం. ఆయనకి భగవంతుడు ఆత్మకు శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ముమ్మడి నియోజకవర్గం తరపున మేము ఈ సంతాపం వ్యక్తం చేస్తున్నాం.